మనము బైబిల్ని ఒక పద్ధతి ప్రకారం క్రమంగా నేర్చుకోవాలంటే దానికి ఒక చదువు ఉంది. కోటి విద్యలలో కనిపించనిది కోటి విద్యల కంటే అతీతమైనది. ఆ చదువు పేరే దైవశాస్త్రము, ఇంగ్లీష్లో థియాలజీ. వేదాంత శాస్త్రము అని కూడా అంటారు దాన్ని. అలా బైబిల్ని వేదాంత శాస్త్ర కోణంలో గనుక మనం చదివితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రోమీలకు రాసిన పత్రిక వేదాంత కోణంలో బైబిల్లోని 66 పుస్తకాలకు వెన్నెముక లాంటిది. ఏ కోణంలో మనం బైబిల్ని చదివితే, వేదాంత కోణంలో 66 పుస్తకాలను చదివితే ఆ 66 పుస్తకాలకు వెన్నెముక లాంటిదే రోమా పత్రిక. అంటే దీని ప్రాముఖ్యత ఏంటో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. లేదు, ఇంకొక మాట చెప్పనా, ఒకవేళ వేదాంత కోణంలో బైబిల్ని చదివితే బైబిల్ అంతటికీ గుండెకాయ లాంటిదే రోమీలకు రాసిన పత్రిక. ఈ 2 మాటలు మనసులో పెట్టుకోండి. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ద 66 books if we study it in a theological way. అందుకే దీనిని పౌలు గారి పత్రికల్లో అగ్రగామి పత్రిక అని అంటారు. పౌలు గారి పత్రికల్లో ఏమిటిది? అగ్రగామి పత్రిక. దేవుడు మనకు ఏదో తెలియజేయడానికి ఈ పుస్తకాలను వ్రాసి లేదా వ్రాయించి మనకిచ్చాడు. ఈ 66 పుస్తకాలు, కాసేపు పౌలు గారి పత్రికల గురించి మాట్లాడతాం. పౌలు గారు వ్రాసిన పత్రికలన్నీ దేవుని చేత మన యొద్దకు పంపబడ్డాయి. అవి మన దగ్గరకు వచ్చి మనకేవో సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. మచ్చుకు ఒక్కొక్క పత్రికను నేను ఒక ఓడతో పోలుస్తున్నాను కాసేపు. దేనితో? ఓడ, సరుకులు తెచ్చే ఓడ, ఓడలు. ఒక్కొక్క ఓడలో అంటే ఒక్కొక్క పత్రికలో దేవుడు మనకు అవసరమైన సరుకులను నింపి ఆ ఓడలను తాను పంపాడు మనకు అనుకోండి కాసేపు. అయితే ఆ ఓడలన్నిటినీ నడిపించే, ఆ ఓడలన్నిటికీ ఒక నాయకుడు ఉంటాడు, కమాండర్. ఆ ఓడలన్నిటికీ ఒక కమాండర్ ఉంటాడు కదా, మెయిన్ పర్సన్. ఆ వ్యక్తి ఏ ఓడలో అయితే ఉంటాడో ఆ ఓడ ఎప్పుడు ముందు నడుస్తుంటుంది. దానిని ఫ్లాగ్షిప్ అంటారు. ఫ్లాగ్షిప్ అంటే మిగిలిన ఓడలన్నింటినీ వెనకలేసుకొని ఆ ఓడ ముందు నడుస్తుంటుంది. ఇది మనసులో పెట్టుకుంటే పౌలు గారి పత్రికలన్నీ ఓడలు, దేవుడు నింపిన సరుకులతో మన దగ్గరకు వస్తూ ఉంటే ఆ పత్రికలన్నిటినీ ముందుండి నడిపించే పత్రికే రోమా పత్రిక. ఆన్ ద స్క్రీన్ అది చూడండి. స్క్రీన్ మీద ఎన్నో ఓడలు ఉన్నాయి. ఆ వెనకాల చాలా పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలన్నీ దీని వెనక నడుస్తూ ఉంటాయి. ఇది రోమా పత్రిక అంటే. దీని ఇంపార్టెన్స్ అర్థమైంది కదా దాన్ని చూస్తే. నన్ను చూపించు. ఇప్పుడు రెండో విషయం, ఒకవేళ క్రొత్త నిబంధన మొత్తం మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మత్తయి గారు యేసు ప్రభు గురించి ఒక యాంగిల్లో మాట్లాడారు, మార్క్ గారు ఇంకొక కోణంలో చూపించారు, లూకా గారు మరొక కోణంలో చూపించారు, యోహాను గారు మరొక కోణంలో చూపించారు యేసు ప్రభుని.
అలా క్రొత్త నిబంధన మొత్తం యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ క్రొత్త నిబంధనలో ఉండే పుస్తకాలన్నీ ఏంటి మనతో మాట్లాడుతున్నాయని క్లుప్తంగా అన్నిటి సారాన్ని కొంచెం ప్రజెంట్ చేయండి. ఏం చెప్తున్నా, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే ప్రశ్న కనుక మనకు ఎదురుపడితే, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మానవ జాతికి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది సింగిల్ హ్యాండ్తో చెప్పే పత్రికే రోమా పత్రిక. అంటే క్రొత్త నిబంధనలోని పుస్తకాల సారమంతా ఈ పత్రికలో ఉంటుంది. అంటే క్రొత్త నిబంధన పుస్తకాలన్నీ పిండితే ఒక రసం వస్తే జ్యూస్, ఆ రసం పేరే రోమా పత్రిక. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాడు చూడండి ఆన్ ద స్క్రీన్. సేమ్ కనపడుతుంది మీకు, కానీ వెనకల ఓడలు మారాయి. ఇందాక పౌలు గారి పత్రికలను రోమా పత్రిక ముందుండి నడిపిస్తుంటుంది అని అన్నాను. ఒక్కడుగు ముందుకేసి ఆలోచిస్తే టోటల్గా క్రొత్త నిబంధన మొత్తాన్ని ఈ పత్రిక ముందుండి నడిపిస్తుంటుంది. ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ ఏంటో అందరికి అర్థమై ఉంటుంది. నన్ను చూపించి మీకు చూపించడానికి అక్కడ ఇంకేం లేదు, కానీ ఇప్పుడు ఇంకా ఒక్క అడుగు ముందుకేస్తే 66 పుస్తకాల సారాన్ని వేదాంత కోణంలో మాట్లాడమంటే ఈ పత్రిక చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇది పిక్చర్. ప్రారంభములోనే దీని యొక్క స్థానం ఏంటో మనము మాట్లాడుకుంటున్నాం కనుక ఒక మనిషి మరణ పడక మీద ఉన్నాడు. ఇంకా 3 రోజులే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఆ వ్యక్తికి మనము అర్జెంటుగా బైబిల్ గురించి చెప్పాలి. అప్పుడు మనము రాజుల గ్రంథాలన్నీ తీసుకొని చరిత్ర మాట్లాడితే ఆ మనిషికి అంత టైం లేదు. ఇప్పుడు అర్జెంటుగా ఎమర్జెన్సీ కేసు ఇది. ఇప్పుడు ఆ వ్యక్తికి మనము అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని బైబిల్లో నుంచి ఇవ్వాలి. అలా ఇవ్వాలనుకుంటే మనం వెంటనే తెరవాల్సిన పుస్తకమే 66 పుస్తకాలలో రోమా పత్రిక. అంటే రోమా పత్రికలో ఏముందో అది భూమి మీద ఉన్న ప్రతి మనిషికి అత్యవసర సందేశం, ఎమర్జెన్సీ మెసేజ్ అది. ఆ మెసేజ్నే ఈ 6 దినాలు మనం మాట్లాడుకోబోతున్నాం. అందువలన దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఎరిగిన వారమై దీన్ని మనం నేర్చుకుందాం.